శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ నెలలో గోచారరీత్యా మకర రాశిలోకి శుక్రగ్రహ సంచారం ప్రారంభమైంది డిసెంబర్ నెల 2వ తారీఖు నుంచి. ఈ ఒక్క గ్రహ ప్రభావంతో మకర రాశి వారి యొక్క అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. అంటే ఒక కేంద్రానికి ఒక కోణానికి బాధ్యత వహిస్తున్నటువంటి శుక్రుడు ఒక విధంగా వీళ్ళకి ఒక ధనయోగాన్ని ఒక రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్వభావ సిద్ధంగా శుక్రగ్రహం లక్ష్మీ అమ్మవారి అంశగా చెప్పబడుతుంది. అంటే శుక్రుని యొక్క అధిదేవతగా అమ్మవారు ఉండడం వల్ల శుక్రుని యొక్క స్థితి ద్వారా శుక్రుని ద్వారా మనకి అమ్మవారి యొక్క కృప అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం యోగకారకుడైనటువంటి శుక్రుడు ఈ మకర రాశిలో ఇంచుమించుగా నెల చివరి వారం వరకు సంచరించడం జరుగుతుంది. దీనివలన ఏంటంటే ఒకటి దశమాధిపతిగా రాశిలో ప్రవేశించడం వల్ల జాతకుడు స్వతంత్రంగా ఉపాధి అవకాశాలు పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరి సహకారం లేకుండా వృత్తి ఉద్యోగాల్లో ప్రవేశించడం కానీ ఏదైనా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం కానీ ఉద్యోగంలో స్థిరపడడం కానీ జరుగుతూ ఉంటుంది. పంచమాధిపతిగా ఉండడం వల్ల ఏంటంటే ఒక విధంగా తన టాలెంట్ రుజువు చేసుకుంటాడు. తనలో ఉన్నటువంటి విద్వత్తుకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండడం జరుగుతుంది. అంటే పంచమమే మరి పూర్వపుణ్యస్థానం. దాన్ని బట్టే జాతకుడు సంతానం, అతని యొక్క రాజ్యాభిషేకం, అధికారం, పదవి ఇవన్నీ కూడా పంచమ స్థానం బట్టి లభిస్తాయి. అటువంటి పంచమాధిపతి శుక్రుడు రాశిలో సంచరించడం ఒక విధంగా జాతకుడికి ఈ రాబోయే 25 రోజుల్లో ఏదో ఒక అద్భుతం అదృష్టం జరగబోతుంది. సో శుక్రుడు స్త్రీగ్రహం కాబట్టి చాలా వరకు స్త్రీల సహకారంతో జాతకుడు తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అది స్త్రీ అన్నప్పుడు మదరు, అలాగే అక్కగారు, వదిన గారు, భార్య, కుమార్తె ఏదైనా ఆ అర్థంతో తీసుకోవాలి తప్ప వేరే అర్థంతో భావించడం అన్నది భావ్యం కాదు. మొత్తం మీద ఏంటంటే స్త్రీల సహకారంతో జాతకుడు అభివృద్ధి సాధిస్తాడు. దీని తర్వాత ఇంకొక అద్భుత యోగం ఏంటంటే ఈ రాశి వారికి 11వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం. ఇది జాతకుల్లో వ్యక్తిగతంగా అతని టాలెంట్ పెరిగే విధంగా సహాయపడుతుంది. అలాగే విద్యార్థులకి ఇది వారి తెలివితేటలు తగిన గుర్తింపు ప్రదర్శన జరిగే అవకాశం ఉన్నది. ఇక రవి లాభస్థానం అంటే ప్రభుత్వ సహకారం వస్తుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క తండ్రి గారు తన పెద్దవాళ్ళు మీకు సహకరిస్తారు. వాళ్ళ యొక్క సలహాలు మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. అంటే వాళ్ళ సలహా తీసుకొని చేయడం వల్ల మీకు సరైనటువంటి గమ్యం చేరుకుంటారు. మీరు అనుకున్న కార్యక్రమాలు నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు షష్ఠ భాగ్యాధిపతిగా లాభస్థితిలో రావడం వల్ల ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలకి అటు ప్రభుత్వ రుణం కానీ లేదంటే మీ యొక్క సామర్థ్యం ద్వారా సంపాదించిన ధనం కానీ అదృష్టం ద్వారా అంటే మీ యొక్క బాస్ ద్వారా అవచ్చు, తండ్రి గారి ద్వారా అవచ్చు, సహజ భాగ్యకారకుడు రవి, మీకు భాగ్యాధిపతి బుధుడు, ఈ ఇద్దరు కలిసి ఒకేసారి వచ్చినప్పుడు ఒక విధంగా అదృష్టం అన్నది పెద్దవాళ్ళ రూపంలో మీ యొక్క సంతాన రూపంలో ఏ విధంగా అయినా సరే రావచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం లభించే అవకాశం ఉంది. మీ యొక్క పుణ్య ఫలితం ఈ సమయంలో మీకు అనుభవంలోకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మరి మేజర్ గ్రహాలైనటువంటి ఈ శుక్ర, బుధ, రవి అనుకూలించడం ఇంచుమించుగా మనకి డిసెంబర్ 15 వరకు ఈ బుధాదిత్య యోగం మీ ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తే డిసెంబర్ 15 తర్వాత ఏర్పడినటువంటి వ్యయస్థానంలోకి వచ్చినటువంటి రవి అంటే అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి వ్యయస్థానంలోకి రావడం ఒక విధంగా జాతకుడికి ఒక విపరీత రాజయోగం ఏర్పడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి డిసెంబర్ 15 తర్వాత వైద్యపరమైనటువంటి ఖర్చులు, ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్స్లు వగైరా చెల్లించడం, అలాగే మీ యొక్క తండ్రి గారికో గురువులకో సేవించుకోవడం,
వారికి ఏదో విధంగా సహకరించడం, వారికి వైద్య సహాయం అందించవచ్చు. వారి యొక్క నివాసానికో వారు ఉండడానికో ఏదైనా వసతి లాంటిది ఏర్పాటు చేయడం, అంటే వారిని మీ కేర్లో తీసుకొని తగు విధం నుండి రక్షణ బాధ్యత స్వీకరించే అదృష్టం మీకు రవి భగవానుడు డిసెంబర్ 15 తర్వాత కల్పించుకుంటూ ఉంటుంది. ఒక విధంగా వారిని మీరు సేవించుకోవడం వల్ల మీ యొక్క పితృరుణం తీరి మీ యొక్క సంతాన అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక గొప్ప అవకాశం ఈ రాశి వారికి. ఇక యాజిటీజ్గా గురువు 5వ స్థానంలో సంచరించడం, రాశి అందే శుక్రుడు, ఈ 2 గ్రహాలు కూడా జాతకుడికి ఒక విధమైన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే పూర్వపుణ్యం ఫలించడం వల్ల మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఒక గర్వకారణంగా ఉండే అవకాశం ఉంది. సో ఏదన్నా వాళ్ళు మీ యొక్క పిల్లలు కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించడం కానీ, విదేశ అవకాశం రావడం కానీ, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా సంతానం కలగడం కానీ, ఇటువంటి గొప్ప శుభకార్యాలు మీకు ఈ నెలలో జరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఒక రాశి వారికి, మకర రాశి అనుకుందాం, ఈ శుభగ్రహం ప్రవేశించడం వల్ల చాలా వరకు శుభ ఫలితాలు మీకు అనుభవంలోకి వస్తాయి. అదే పాపగ్రహం మీ రాశిలోకి ప్రవేశిస్తే ఇప్పుడు చెడ్డ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. ఒక విధంగా శుక్రుడు మీకు అనుకూలించడం వల్ల మిగతా గ్రహాలు కూడా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా కుజుడు 7వ స్థానంలో వక్రగమనం పొందడం వల్ల మరి డిసెంబర్ 6 నుంచి మరి అది కొద్దిగా వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు, ఎడబాట్లు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. సో ఈ సమయంలో ఎవరైనా ఈ మకర రాశిలో ఉన్నవాళ్ళు దూరంగా భార్యాభర్తలు ఉంటే వాళ్ళు మళ్ళీ ఒక చోట ఉండడానికి కానీ, కోర్టులో సమస్యలు ఉంటే కానీ ఏమైనా కొంతకాలం పాటు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఈ సమయంలో సమస్యలతో ఉన్నటువంటి మీ వివాహ జీవితాన్ని ఏదో విధంగా రాజీ చేసుకుందామని ప్రయత్నిస్తే అది సంపూర్ణంగా సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తిరిగి వివాహ బంధాన్ని కొనసాగించాలి అనుకునేవాళ్ళు వాటి జోలికి కొంతకాలం పాటు, అంటే ఇంచుమించుగా ఫిబ్రవరి, మార్చి దాకా కూడా ఈ వివాహ వాసన అలాగే వదిలేస్తే దాని తర్వాత ఆటోమేటిక్గా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి నెలలో కూడా ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం కొన్ని పండగలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ డిసెంబర్ నెల 7వ తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి. ఇవి కోయిన్సైడ్గా ఆలోచించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మరి కుజుని యొక్క అవతారం అనుకోవచ్చు, కుజుని యొక్క అధిదేవత అనుకోవచ్చు. ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో, అంటే సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధూవరులు, వీళ్ళకి ఈ సుబ్రహ్మణ్య అనుగ్రహం తప్పనిసరి. దాని తర్వాత చాలామందికి సంతానం కలిగినప్పటికీ కూడా వారి యొక్క ఎదుగుదల కరెక్ట్గా లేకపోవడం, తరచూ వాళ్ళకి ఏదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో తగ్గిపోవడం జరుగుతుంది. అటువంటి వారు, అలాగే ఎక్కువగా రుణ సమస్యలతో బాధపడుతున్నవారు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేనివారు కంపల్సరిగా ఈ డిసెంబర్ 7వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆరాధించడం వల్ల మరి వీలైన మటుకు మరి అనుకూలంగా లేనివారు వారు గృహంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఫోటో దగ్గర శ్రేష్టమైనటువంటి ఆవు పాల్లో కొద్దిగా తేనె వేసి నైవేద్యంగా పెట్టి ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళు, వివాహం కావాలో వాళ్ళు సంపూర్ణంగా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఒక క్రియ ద్వారా కంపల్సరీగా వాడికి సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే హనుమత్ జయంతి 30వ తారీఖున హనుమంతుడు ఏ కోరికన్నా తీర్చగలడు. మరి ఈ కలియుగంలో హనుమంతుడు ఇచ్చినంత తొందరగా ఏ గ్రహం కూడా, అంటే ఏ దైవం కూడా మనకి అనుగ్రహాన్ని ఇవ్వలేదు. అసలు శనిగ్రహ అనుగ్రహం కావాలన్నా, కుజగ్రహ అనుగ్రహం కావాలన్నా హనుమంతుని యొక్క ఆరాధన తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా
మరి సాధారణంగా ఎవరైతే మరి ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, భార్యాభర్తలు ఈ రెండు కూడా సేమ్ కుజుడు సంబంధించినవి అనుకుందాం. అటువంటి వారు ఈ హనుమత్ జయంతి రోజు తమలపాకులతో స్వామిని పూజ చేయించి అష్టోత్తరం అర్చించి, వీలైతే వడమాల అంటే తయారు చేయించవచ్చు, వడలో తయారు చేసి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా వరకు వాళ్ళ యొక్క సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా ఈ సమస్య, ఈ పరిహారం వల్ల సాల్వ్ అవ్వదు అన్నది ఉండదు. ఎవరైతే ముఖ్యంగా వివాహ సమస్యలు, సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, అసలు ఈ హనుమత్ జయంతి రోజే కాదు, ఏదైనా ఒక మంగళవారం అంటే మీరు ఎంత చేయగలిగితే అంత, ఈ కోతులు తిన్నటువంటి అరటిపళ్ళు కానీ ఏ ఫలాలైనా సరే పర్వాలేదు, అలాగే బెల్లం, అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సర్గా చేసి సాధారణంగా రోడ్ల మీద గట్టా కాకుండా ఒక ప్రశాంతంగా ఊరి చివరిలో ఉన్నటువంటి ఎక్కడైతే కోతులు ఉంటాయో ఆ తోటలో కానీ రోడ్డుకి దూరంగా కానీ కోతులకి ఆహారంగా వేయడం వల్ల, అంటే ఇది ఒకటో రెండో కాకుండా అవి ఖచ్చితంగా మరి ఒక లంసంగా ఉండాలి, ఇది ఒక 2 అరటిగెల్లో అలామాట. ఆ విధంగా కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఇంతవరకు కూడా ఈ సమస్య జరగలేదు అన్నది మాత్రం ఉండదు. ఒక్కసారి వీలైతే హనుమత్ జయంతి రోజు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. అంటే దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ఇక మనకి వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు ఈ కొద్దిపాటి రెమెడీ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు ఎక్కడి నుంచి వస్తుందో అనుగ్రహం కానీ కంపల్సరిగా మీ యొక్క సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.